ఈ సమావేశానికి చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత నెల రోజులుగా లడ్డు నాణ్యత పెంచడానికి ఏం చేయాలనేది టీటీడీ ఎక్సర్సైజ్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఎక్స్పర్ట్స్ అందరితో, అలాగే లడ్డూ పోర్టు స్టాఫ్తో, ఇంతకుముందు చేసిన వాళ్ళు, లడ్డూ పోర్టులో పనిచేసిన వాళ్ళు, ఇంతకుముందు క్వాలిటీ చూసిన వాళ్ళు, వాళ్ళందరితో కూడా కారణం ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది క్వాలిటీ అనేది చర్చించడం జరిగింది. తర్వాత వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం వాడే నెయ్యి, కౌగి ఆవు నెయ్యి ఏదైతే వాడుతున్నామో ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి. ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేదాకా మనం ఏం చేసినా సరే పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగానే కొన్ని శాంపిల్స్ తయారు చేస్తే అది కరెక్టే. సో తర్వాత ఈ కౌగి ప్రొక్యూర్మెంట్లో ఏమిటి ఇష్యూస్ అనేది చూస్తే కొన్ని బేసిక్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని అడ్రస్ చేస్తే కానీ మనకి కౌగి అనేది క్వాలిటీ అనేది ఇంప్రూవ్ కాదు. ముఖ్యమైనది ఏంటంటే మనకి ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన లోపం. మనకి ల్యాబ్ ఉంది కానీ గీని బేసిక్ టెస్టింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు. 2 ఎక్విప్మెంట్ కావాలి. సో ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు. దానివలన మనం అది చేయలేకపోతున్నాం. కాకపోతే బయట ల్యాబ్స్కి పంపించాల్సి వస్తుంది, కానీ మనం రోజు 2 ట్యాంకర్స్ దాకా అలా అవసరం ఉంటుంది. మనకి కంటిన్యూస్గా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంది. అది చేయలేకపోతున్నాం కాబట్టి సప్లయర్స్ అడ్వాంటేజ్ తీసుకోవడం ఒకటి కనిపిస్తుంది. తర్వాత ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి. అంటే మనం చేసే ప్రొక్యూర్మెంట్లో వాళ్ళకున్న డాక్యుమెంట్స్, అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అండ్ FSSAI సర్టిఫికేషన్స్, ఇలాంటి డాక్యుమెంటేషన్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు. అందరూ కూడా దాంట్లో పాస్ అయిపోతున్నారు. ఆ తర్వాత టెండర్కి వెళ్తాము. టెండర్కి వెళ్ళిన తర్వాత రేట్స్ వేస్తారు. రివర్స్ టెండరింగ్కి వెళ్తాము, వాళ్ళకి రేట్స్ వస్తుంది ఫైనల్గా. ఆ రేటుతో మనము ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ రేటు కాంపిటేటివ్ రేట్లో అంత, అంటే దీనివల్ల ఏంటంటే క్వాలిటీ ఉన్నా లేకపోయినా ఈ సర్టిఫికేషన్స్ పెద్ద ఉపయోగం లేదనేది ఒకటి అబ్జర్వ్ చేశాము. ఏంటంటే సర్టిఫికేషన్స్ అందరికీ ఉంటున్నాయి, కానీ యాక్చువల్గా ఆన్ గ్రౌండ్ వాడు చేయగలడా, చేసే కెపాసిటీ ఉందా, లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చి మనకి సప్లై చేసేస్తాడా, అంటే ఏదో సబ్ కాంట్రాక్ట్ లాగో లేకపోతే వేరే దగ్గర కొనేసి మనకి ఇచ్చేస్తాడా అదే గీని అనేది మనకి డౌట్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాడి దగ్గర కెపాసిటీ, వాడికున్న క్వాలిటీ అవన్నీ కూడా అసర్టైన్ చేసే సిస్టమ్ లేదు. సో ఉందా లేదా అనేది మాత్రమే చూస్తున్నాం. ఆ పర్టికులర్ సర్టిఫికేషన్ ఉందా లేదా అనేది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నాము. బట్ ఏంటంటే బెస్ట్ క్వాలిటీకి జస్ట్ ఆ కట్ ఆఫ్ ఏదైతే ఉందో వాడు దాటిన వాడికి పెద్దగా డిఫరెన్స్ ఉండటం లేదు. సో ఆ విధంగా వాడు మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి కూడా అంత క్వాలిటీ ఉండట్లేదు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. అది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కావాలి. డైరీ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి ఫామ్ చేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కాంపోజిషన్ ఏంటంటే
2 జూలైన కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో 4 మెంబర్స్ ఉన్నారు. డాక్టర్ బి సురేంద్రనాథ్ గారు, ఆయన డైరీ ఎక్స్పర్ట్, తర్వాత ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ సైంటిస్ట్, NDRI నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు. తర్వాత శ్రీ ఎం విజయభాస్కర్ రెడ్డి, ఆయన డైరీ ఎక్స్పర్ట్, చాలా సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, హైదరాబాద్ బేస్. తర్వాత డాక్టర్ జి స్వర్ణలత గారు, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ డైరీ కెమిస్ట్రీ, వెటర్నరీ యూనివర్సిటీ. తర్వాత ప్రొఫెసర్ మహాదేవన్, IIM బెంగళూరు, ఆయన ఆపరేషనల్ రీసెర్చ్ హెడ్. ఆయన వీరితో ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీకి ఏమని రిక్వెస్ట్ చేశామంటే, స్టడీ చేసి ఇవ్వాల్సింది, ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ మొత్తం అంతా స్టడీ చేసి ఆ టెండర్ డాక్యుమెంట్ ఉపయోగించుకొని మనం చేస్తే బెస్ట్ క్వాలిటీ వాళ్ళు వచ్చేలాగా సజెషన్స్ ఇవ్వండి అనేది ఒకటి. అంటే టెండర్ కండిషన్స్ ఏం పెడితే బాగుంటుంది, ఎలా చేస్తే మనకి బెస్ట్ క్వాలిటీ వాళ్ళు వస్తారు అనేది ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. సెకండ్ ఏంటంటే, వీరు టెండర్ కండిషన్స్ కంప్లై చేశారా లేదా, అంటే సప్లై చేసిన ఘీ అనేది స్టాండర్డ్స్ ప్రకారం ఉందా లేదా, ఫస్ట్ స్పెసిఫికేషన్ కరెక్ట్గా పెట్టడం, రెండోది స్పెసిఫికేషన్ కంప్లై చేశాడా లేదా అనేది మన ల్యాబ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఇక్కడ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఏం ఎక్విప్మెంట్ కావాలి, ఇన్హౌస్ మనమే డెవలప్ చేసుకోవడానికి ఏం ఎక్విప్మెంట్ కావాలి. ఆ తర్వాత మనకి ఘీకి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేదానికి కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు టీ టెస్టర్స్ అని ఉంటారు, టీ ఎలా కరెక్ట్గా ఉంది, క్వాలిటీ ఉంది లేదు అనేది టేస్టింగ్ చేయడానికి ఉంటారు. అలాగే ఈ టేస్ట్ చేసి ఆర్ స్మెల్ చేసి కరెక్ట్గా ఈ శాంపుల్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెప్పడానికి సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. ఆ సైంటిఫిక్ మెథడ్స్ ప్రకారం రేటింగ్ వేయాలి. ఆ ప్యానెల్ ఎస్టాబ్లిష్ చేయడానికి రికమెండేషన్స్ ఎలా చేయాలి, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా వాళ్ళు ఆపరేషన్ అంటే ఎలా చేయాలి, తర్వాత రేటింగ్ అది ఎలా చేయాలి, దాని మీద ఒక రికమెండేషన్ ఇవ్వాలని ఒకటి సజెస్ట్ చేశాము. ఇంకేమన్నా సజెషన్స్ ఏమన్నా ఉంటే అందరితోనే కన్సల్ట్ చేసి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు చేస్తున్నారు. ఇతను వారం రోజుల్లో రిపోర్ట్ వస్తుందని అనుకుంటున్నాము. సో అదొకటి. తర్వాత ఎగ్జిస్టింగ్ సప్లయర్స్ని ఎవరైతే ఉన్నారో ఎగ్జిస్టింగ్ సప్లయర్స్తో మాట్లాడి వాళ్ళని క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. క్వాలిటీ ఇంప్రూవ్ చేయాల్సిన అంటే మన దగ్గర లేకపోయినా సరే, టెస్టింగ్ ల్యాబొరేటరీ లేకపోయినా సరే, మనం క్వాలిటీ అనేది మోర్ ఆర్ లెస్ కొంతవరకు తెలుస్తుంది. కానీ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని. సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు అందరితో మాట్లాడి చెప్పాము. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు, బట్ కొంతమందిది ఇబ్బంది అలాగే ఉంది. సో అలాంటి వాళ్ళ శాంపుల్ని ఒక NABL అక్రిడిటెడ్ ల్యాబ్ అనమాట, అంటే ఈ ల్యాబ్స్ అన్నిటికీ కూడా, టెస్టింగ్ ల్యాబ్స్ అన్నిటికీ కూడా అక్రిడిటెడ్ చేసేదే ఒక ఆర్గనైజేషన్, NABL అనే ఆర్గనైజేషన్కి ఆ అక్రిడిటేషన్ ఉంటే కరెక్ట్ ల్యాబ్ అని. సో ఆ ల్యాబ్కి పంపించాము. శాంపుల్ పంపిస్తే ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. సో అడల్టరేషన్ ఉందని
తెలిసింది. ఆ రిపోర్ట్లో సమ్ ఇంగ్రీడియంట్స్ వచ్చినాయి, దాంట్లో శాంపిల్ ఫెయిల్ అయింది. సో దాంతో ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, వారం రోజులు టైం ఇచ్చి. సో ఆ సప్లయర్ని ఎనివే బ్లాక్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఈలోగా ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. 2 ట్యాంకర్స్ తీసుకున్నాము. ఒక ట్యాంకర్ది రిపోర్ట్ వచ్చిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చాము. ఇంకో ట్యాంకర్ కూడా అది కూడా శాంపుల్ ఫెయిల్ అయింది, రెండోది కూడా. సో అది కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా ఒక టెండర్ పిలవాల్సిన అవసరం ఉంది. ఆ టెండర్కి ఈ ఎక్స్టర్నల్ కమిటీ, దీంట్లో ఎవరు టీటీడీ వాళ్ళు లేరు, వాళ్ళు కంప్లీట్గా డైరీ ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి మేము కొత్తగా టెండర్ పిలుస్తాము. సో దీని ద్వారా గీ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. దాని ద్వారా లడ్డు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు టెస్ట్ కోసం ఇవన్నీ కంప్లీట్ ఫస్ట్ జాప్యం జరిగే సో ఎట్లా ఐడెంటిఫై చేస్తారు వెంటనే మనం నాణ్యత ఉందా లేదా? అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇక్కడ చేస్తారు. ప్రిలిమినరీగా ఇక్కడ చేయడానికి లేదని కాదు, ఉంది కానీ మనకి సరిపోదు, అది కన్ఫర్మేషన్ చేయలేము ఇక్కడ. సో ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తే మరి ఒక 4-5 డేస్, మేబీ వారం రోజుల్లో వస్తుంది. సో బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది బెస్ట్ సొల్యూషన్. సో ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి కూడా వాళ్ళు ల్యాబొరేటరీ అని ఎస్టాబ్లిష్ చేస్తామని కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తే బెస్ట్ క్వాలిటీ ల్యాబ్ వచ్చేస్తుంది. బట్ మీన్వైల్ దానికోసం వెయిట్ చేయకుండా మనం కూడా ఈ ఎక్విప్మెంట్ తెప్పించి ఇక్కడే ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ప్రయత్నం. సో ఈ రికమెండేషన్ కూడా ఏ ఎక్విప్మెంట్ రావాలనేది వాళ్ళు కూడా రికమెండేషన్ ఇస్తే దాని ప్రకారం కూడా ఆ ఎక్విప్మెంట్ తెప్పించి ఇమీడియట్గా ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఈ ఎక్విప్మెంట్ బయట నుంచి ఫారిన్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవడం అంటే కొంచెం టైం టేకింగ్, అది వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించాలని అంటున్నారు. బట్ వీలైనంత తొందరగా దాన్ని ప్రొక్యూర్ చేసుకుని మన దగ్గరే ఆ ల్యాబ్ ఫెసిలిటీ ఉండేలాగా చేసుకుంటాం. ఒక బ్లాక్ లిస్ట్ అంటే మనకి ప్రొక్యూర్మెంట్లో 4 టైప్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్లు ఉన్నాయి. ఒకటి నేషనల్ డైరీస్, నేషనల్ ప్రొక్యూర్మెంట్. నేషనల్ డైరీస్ ఎవరన్నా పార్టిసిపేట్ చేయొచ్చు, అదొక టైప్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. దాంట్లో 2 ఉన్నారు. తర్వాత ఏపీ డైరీస్లో ప్రొక్యూర్ చేసేవాళ్ళు 2 ఉన్నారు. ఏపీ డైరీస్ ప్రొక్యూర్ చేసే 2 ఉన్నారు. తర్వాత 1500 కిలోమీటర్స్ డైరీ ఒకటి, అంటే సౌత్ ఇండియా మోస్ట్లీ 1500 కిలోమీటర్స్. అంటే దాంట్లో ఇప్పుడు మనం ఎవరైతే బ్లాక్ లిస్టింగ్ ప్రపోజ్ చేశామో అతను 1500 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న సౌత్ ఇండియన్ తమిళనాడు బేస్డ్ సప్లయర్ అతను. సో అతనిది అయ్యింది. ఇంకా ఉన్నారు, సప్లయర్స్ ఉన్నారు. తర్వాత టిన్స్ తీసుకునే సప్లై చేసే సప్లయరు వేరే అతను ఉన్నాడు, రాజస్థాన్ బేస్డ్. Sir, ఈ streamlining effort లో as we reject substandard quality ghee, shortage వచ్చే అవకాశం and subsequently లడ్డు ప్రొడక్షన్ ఇంపాక్ట్ లేదు, అదంతా దట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. సఫిషియెంట్ సప్లైస్ ఉన్నారు. సో విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఇప్పుడు ఇంతకు ముందు కర్ణాటక నుంచి నందిని అనే వాళ్ళ దగ్గర తెప్పించారు, అప్పుడు ఇంత కంప్లైంట్స్ లేవు. మరి మార్చిన తర్వాత ఇట్లా వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెయ్యి కారణంగానే అక్కడ మనకి లడ్డూ లోపం వస్తుంది అనేది మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? తయారు చేసే విధానం అంటే ఒకటి అది కూడా స్టడీ చేశాము. స్టడీ చేసి ఎక్కడెక్కడ తయారీ
చేయడంలో కొన్ని తేడాలు ఉన్నాయి, అవి కూడా చెప్పాము. ఎక్స్పర్ట్స్ చెప్పారు, వాటి ప్రకారం కొన్ని కరెక్షన్స్ చేశారు. దానివల్ల కూడా కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. తర్వాత మనం కూడా బెస్ట్ క్వాలిటీ గీ తీసుకుని చేస్తే ఎలా ఉంటుంది, అది ఎక్స్పర్ట్స్కి చూపించి ఎలా ఉంది, 3-4 టైప్స్ ఆఫ్ శాంపిల్స్ చేసాము. చేసి చూపిస్తే క్వాలిటీ గీ మీదే 90% గీ మీదే డిపెండెంట్ ఉందనేది అర్థమైంది. అది శాంపిల్స్ చూసి శాంపిల్స్ చేసి ఎక్స్పర్ట్స్కి అది చూపించి వాళ్ళ గైడెన్స్లోనే చేశాము. సో మోస్ట్లీ ఇది గీదనే అర్థమైంది. గీ ఇంప్రూవ్ అయితే మిగిలినన్ని ఇంప్రూవ్ అవుతాయి. ఇంతకుముందు సప్లయర్ ఎవరో చేసేవాళ్ళు, ఓకే రెప్యూటెడ్ వాళ్ళు రావాలి అనేది మా ఉద్దేశం. దానికోసమే ఎలా చేద్దామనేది ఈ ప్రయత్నం అంతా. So 9 decades TTD history lo, where TTD has reached a position where it is earning 500 crore revenue through Prasadam sales. Various kinds of subsidies on laddu were also removed subsequently. ఏ పాయింట్లో ఈ లడ్డు క్వాలిటీ డిక్లైన్ అనేది జరిగిందనే దాని మీద స్క్రూటినీ అమ్మ చేస్తుంది. బికాస్ రూట్ కాజ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ హ్యాస్ టు బి ఐడెంటిఫైడ్ ఫస్ట్. రూట్ కాజ్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్, బట్ అవన్నీ ఎప్పుడు జరిగినాయి అవన్నీ దట్స్ నాట్ రిలవెంట్ ఎనీవే. సో చేతితో తయారు చేసేటప్పుడు క్వాలిటీ బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే మిషనరీ వాడడం మొదలు పెట్టారో అప్పుడే ఈ కంప్లైంట్స్ ఎక్కువైనాయి. సో దానికి రెమెడీ ఏమైనా ఆలోచిస్తున్నారు? మెషిన్తో తయారు చేసినవి కూడా చూసాము. సో దాంట్లో ఏమీ తేడా లేదు, దాంట్లో బాగానే ఉంది, బాగుంది అని చెప్పాలి. గీ క్వాలిటీతోనే దాంట్లో తేడా వచ్చింది. గీ వల్లే శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాల్లో కూడా ఈ మధ్య కొన్ని కంప్లైంట్లు వస్తుంది. గీ లోపం వల్లే దాంట్లో కూడా నాణ్యత తగ్గిందంట. అదేమో గుర్తించారు సార్? అంటే లోపం అంటే క్వాలిటీ వైజ్ గీ వలన అయితే దాంట్లో అయితే కనిపించలేదు. బట్ మీరు చెప్పేదానికి ఏంటంటే, అంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఆర్గానిక్ ఐటమ్స్ వాడడం వలన నార్మల్ ఐటమ్స్ కన్నా కొంచెం టేస్ట్ తేడా ఉంటుంది. మనం అలవాటు పడిన టేస్ట్ ఉండదు కాబట్టి, మనం జనరల్గా తినేది టేస్ట్ ఒకటి, ఆర్గానిక్ దానికి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, దానివల్ల తేడా ఉందని అంటున్నారు. సో బట్ అదర్వైజ్ క్వాలిటీ ఆఫ్ ఐటమ్స్ మీద అయితే నాకైతే తేడా కనిపించలేదు. నేనంటే నాదనే కాదు, బట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చూస్తున్నారు. అది ఆ ఆస్పెక్ట్ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాము. బట్ ఆర్గానిక్ ఐటమ్స్ వలన తేడా, ఐ మీన్ టేస్ట్ తేడా, క్వాలిటీ బాగాలేదని నేను చెప్పను కానీ టేస్ట్ తేడా ఉంది అని. సప్లయర్స్ అంతా కూడా మ్యానుఫ్యాక్చరర్స్ సార్, మన దగ్గర ఇప్పుడు సప్లై చేసే వాళ్ళంతా వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ చేయాలి. మ్యానుఫ్యాక్చరర్స్ చేయాలి. అవును. ఇక్కడే లోకల్ వాళ్ళు సప్లై చేస్తున్నారు అనేది అదే అలాంటి ఇబ్బందులు ఉండకూడదని కొత్తగా ఈ కమిటీని వేసి అలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయడం ఎలాగా, అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని ఈ కమిటీ వేసి ఆ కండిషన్స్ ఎలా ఫిక్స్ చేయాలనేది ఒకటి. అంటే ఇప్పుడు లైసెన్స్ తీసుకున్నారు, FSSAI లైసెన్స్ ఉంది. దాని తర్వాత బెస్ట్ వార్డ్కి హైయెస్ట్ నెంబర్ ఇవ్వాలి. క్వాలిటీ జస్ట్ అంటే ఒక స్కేల్ ఒకటి ఇచ్చి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇచ్చి ఒక కట్ ఆఫ్ పెట్టుకుని అలాంటి వాళ్ళనే టెండర్స్ పార్టిసిపేట్ చేసేలా చూసుకోవడం, ఇలాంటి పద్ధతులన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇంకా నేను డీటెయిల్స్ దాని మీద నేను చెప్పలేను కానీ, బట్ వాళ్ళు వర్కౌట్ చేయండి, నేను షేర్ చేసుకుంటాను మీతో. డెఫినెట్గా అది డిస్కస్ చేస్తాను. సార్, ఈ అన్న ప్రసాదాలకు సంబంధించి భక్తుల ప్రజాప్రతినిధులు కూడా విమర్శలు చేస్తున్నారు సార్. గతంలో కంటే ఇప్పుడు నాణ్యత లోపించింది, ఇది అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం, సీఎం కూడా కంప్లైంట్ చేస్తాం. దీనిపైన మీరు ఎంత దృష్టి సారించారు? ఆల్రెడీ చూశారు, దీంట్లో ఏమన్నా నాణ్యత పెంచడానికి ఏమన్నా చర్యలు తీసుకుంటారు? నేను ఆల్రెడీ చెప్పాను కదా, అన్నప్రసాదాల్లో అంటే మీకు అన్నప్రసాదం కాంప్లెక్స్, మనకి తరిగొండ వెంగమాంబ కాంప్లెక్స్లో పెట్టే ఫుడ్, అది ఇంప్రూవ్మెంట్కి ఏమేమి చర్యలు తీసుకున్నాము, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మెజర్స్ అన్నీ కూడా మీకు షేర్ చేశాను లాస్ట్ టైం. సో దాని మీద ప్రస్తుతం అయితే ఏమేమి ఇంప్రూవ్ చేయాలో అవన్నీ చేసాము. లాంగ్ టర్మ్ మెజర్స్ ఏం చేయాలనేది కూడా చేస్తున్నాం. అంటే ప్రొక్యూర్మెంట్ ఇష్యూస్లో ఘీ ఒకటి వన్ ఆఫ్ ద ఇష్యూస్, మిగిలిన వాటిలో కూడా ఉన్నాయి ఇష్యూస్. అంటే ఇట్స్ ఏ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ప్రొక్యూర్మెంట్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలి. సో ఇంతకుముందు మీద ఉన్న దానికి ఇంకా బెటర్ స్పెసిఫికేషన్ ఇచ్చి, బెటర్ స్పెసిఫికేషన్ అంటే ఎక్స్పర్ట్సే చెప్పాలి, స్పెసిఫికేషన్ నేను కూర్చొని చేసేది కాదు. FSSAI
తో ఒక కమిటీ వేసాము. సో వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు, ఏం స్పెసిఫికేషన్ పెడితే బాగుంటుంది, టెస్ట్ స్పెసిఫికేషన్ పెట్టాలి, దానికి ఏం పెట్టాలి, దానికి కూడా టెస్టింగ్ స్టాండర్డ్స్ ఏం పెట్టాలి, దానికి ల్యాబొరేటరీ ఏమి ఫెసిలిటీ కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. అది కూడా వాటి మీద కూడా క్వాలిటీ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ మీద ఇంప్రూవ్మెంట్ చేయడం అనేది ఒకటి మేము ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నాం. సార్ ఇతర అన్నప్రసాదాలు గుడిలో దర్శనం తర్వాత భక్తులకు డిస్ట్రిబ్యూట్ చేసేది, వాటి క్వాలిటీ మీద కూడా ఏమైనా ఫోకస్ చేస్తున్నారు టు ఇంప్రూవ్? బికాజ్ దేర్ హస్ బీన్ క్రిటిసిజం దాని క్వాలిటీలో కూడా అంటే దాని క్వాలిటీ అంటే అదే ఇప్పుడు ఆర్గానిక్ అనేది మీరు చెప్పేది ఆర్గానిక్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత తేడా వచ్చింది అనేది అంటారు. అది కూడా స్టడీ చేస్తున్నాము, ఆర్గానిక్ది ఏం చేయాలనేది నిర్ణయిస్తాం త్వరలో. థ్యాంక్ యూ అండి.